ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రామరాజు ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా రామరాజు అయితే సాగర్ గురించి అడుగుతాడనమాట. సాగర్ ఎందుకో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అని రామరాజు అయితే అంటాడు. శ్రీవల్లి వాళ్ళ మామకైతే చెప్తుంది, మామయ్య ప్రేమకి మెసేజ్ చేసింది నర్మద అని చెప్తుంది శ్రీవల్లి. అప్పుడు రామరాజు ప్రేమ చూపించు ప్రేమ అని అంటాడు రామరాజు. అప్పుడు ప్రేమ చూపిస్తుంది. అప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి. ఆ ఫొటోస్ని చూసి రామరాజు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, నాకు ఒక్క విషయం కూడా చెప్పాల్సిన అవసరం లేదా అని వేదావతి గారిని అయితే అంటాడు రామరాజు. ఈ ఇంట్లోన నాకు ఒక్కరే సపోర్ట్ చేసేది శ్రీవల్లి, నువ్వు ఒక్కటే నాకు సపోర్ట్ చేసేది అని అంటుంటాడు రామరాజు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు సాగర్ అంటే, నర్మద సాగర్ మీద అలుగుతుంది. నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధాలే చెప్తున్నావు సాగర్, నేను నీ కోసం ఎన్నిసార్లు వెయిట్ చేశాను, ఎంతసేపు వెయిట్ చేశాను, అయినా సరే నువ్వు రాలేదు, ఏ టయానికి చెప్పింటే ఏ టయానికి వచ్చినావు అని సాగర్ని అయితే అంటుంది నర్మద. అప్పుడు నర్మద నీ బాధని చూసి సాగర్ అయితే, సర్లే నర్మద, నీ కోసం నేను ఈ ఒక్కటి చేయగలను, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, అప్పుడు ఎన్ని ఫోన్స్ వచ్చినా మా నాన్న ఫోన్ చేసినా నేను ఫోన్ని ఆన్ చేయను అని సాగర్గా అయితే చెప్తాడు. అప్పుడు నర్మద కూల్ అయ్యి అప్పుడు ఇద్దరు కూడా సాగరు నర్మద తిరుపతికి వెళ్ళి ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రీవల్లి అయితే మంట పెట్టింది. రామరాజు గారికి అయితే కోపం వచ్చేలా చేసింది శ్రీవల్లి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సాగర్ నర్మదల మీద ఎలా రియాక్ట్ అవుతారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శ్రీవల్లి అయితే మామయ్య గారికి చెప్పానని చాలా హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ వచ్చి శ్రీవల్లి మీద కోపంతో చూస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పావు నువ్వు ఇలా అక్క అని శ్రీవల్లిని అయితే అడుగుతూ ఉంటుంది ప్రేమ. నేను ఉన్న విషయమే చెప్పాను కదేటి అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి వచ్చిన తర్వాత రాకముందు ఎలా ఉందో మీరే చూడండి. తను వచ్చిన తర్వాత ఇల్లు అయితే మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది. శ్రీవల్లి క్యారెక్టర్ ఎంతమందికి నచ్చుతుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.